పరిశుద్ధ గ్రంథం నుంచి ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 29వ వచనం ఒకసారి చదువుకుందాం. దేవునికి మనం ఎలా ప్రార్థన చేయాలి? ఆత్మతో సత్యంతో మనము ప్రార్థన చేయాలి. ఆత్మతో సత్యంతో అంటే మన యథార్థతను మనం కాపాడుకుంటూ, మన నీతిని మనం కాపాడుకుంటూ, మన పరిశుద్ధతను మనం కాపాడుకుంటూ దేవునికి మనం ప్రార్థన చేసేవారిగా మనము ఉండాలి. 29వ వచనంలోని, అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవా మీరు వెతికిన ఎడల నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ వెతికినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగను. ఎప్పుడు ప్రత్యక్షమవుతాడు? పూర్ణ హృదయంతో మంచి ఆలోచన కలిగే వారిగా మనము ఉండాలి. మన యథార్థతను మనము కాపాడుకున్నప్పుడు, మన నీతిని మనము కాపాడుకున్నప్పుడు, మన యొక్క చూపుల్లో కానీ, తలంపుల్లో కానీ, ఆలోచనలు కానీ, మన యొక్క చేసే యొక్క పనుల్లో కానీ యథార్థత ఉన్నదా లేదా ఒక్కసారి మనము పరిశీలన చేసుకొని మంచి మనసుతో దేవుని అడిగేవారిగా మనము ఉండాలి. అంతేగాని నా హృదయంలో కుళ్ళు, స్వార్థం, అసూయ, తొందరపాటు అవన్నీ నా హృదయంలో ఉంచుకొని నా పెదవాళ్ళతో అబద్ధమాడి, నా హృదయంతో అబద్ధమాడి, నా తలంపులో నేను తప్పిపోయి, నా ఇష్టానుసారంగా నేను జీవించి, ఈ లోకానుసారంగా నేను బ్రతుకుతుంటూ ఉండి దేవునికి మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనకి అనేది జవాబు రాదు. ఎలా చేయాలి అంటే మంచి మనసుతో చేయాలి, యథార్థవంతులుగా ఉండి చేయాలి, పరిశుద్ధతగా ఉండి మనం ప్రార్థన చేయాలి. అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవా మీరు వెతికిన ఎడల వెతకాలి. మంచి మనసుతో మనము వెతకాలి. ఎలా వెతకాలి? నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ వెతికినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. దేవుడు మనకి కనపడతాడు. ఎలా కనపడతాడు? వాక్యానుసారంగా కనపడతాడు. దేవుని బిడ్డలారా, దేవుడితో మనం మాట్లాడనే ఆశ కలిగే వారిగా మనం ఉండాలి. అందుకని మంచి మనసుతో, పూర్ణ ఆత్మతోనూ పూర్ణ హృదయంతోనూ మనము దేవుణ్ణి వెతకాలి. యథార్థతను మనము కాపాడుకుంటూ, మన నీతిని, యథార్థతను మనం కాపాడుకుంటూ పరిశుద్ధంగా ఉండి దేవునికి మనం ప్రాధేయపడేవారిగా